2023-2024 ఎస్ఎస్సి పరీక్షలలో క్రాంతి విద్యార్థుల ఫలితాల హవా. మరోసారి 100కి 100% సత్తా చాటిన విద్యార్థుల అధ్యాపకుల సమిష్టి కృషికి నిదర్శనమన్న యాజమాన్యం. 2024 10వ తరగతి ఫలితాల్లో భద్రాచలం పట్టణంలోని క్రాంతి విద్యాలయంలో విద్యార్థులు మరోసారి ఉత్తమ ఫలితాలు సాధించారు. విద్యా సంస్థలు స్థాపించిన నాటి నుండి ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డైరెక్టర్ సోమరోజు శ్రీనివాసరావు, చైర్మన్ పనుగంటి సమత అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను పాఠ్యాంశాలలో తర్ఫీదును ఇవ్వడం ద్వారా వారు 10వ తరగతిలోనే కాకుండా ఇంటర్ ఆపై చదువులలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిని తీర్చిదిద్దడంలో క్రాంతి విద్యాలయం మున్ముందు ఉందన్నారు. దీనికి ఉదాహరణగా తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఎంబీబీఎస్ చదువులు, ఎంసెట్, ఐఐటి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రముఖ విద్యా సంస్థలలో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుతున్నారని ఆమె తెలిపారు. తమ విద్యార్థులు ఇంజనీరింగ్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించి విదేశాల్లో చదువుతున్నారని, వారు ఇప్పటికీ కూడా పాఠశాలలో మమేకమై సలహాలు, సంప్రదింపుల కోసం పాఠశాలలకు రావడం క్రాంతి విద్యాలయం అధ్యాపకేతర బృందం యొక్క పనితీరుకు నిదర్శనమని చైర్మన్ పనుగంటి సమత అన్నారు. క్రాంతి విద్యాలయం విద్యార్థులు ఎం వర్షిత 9.8 జీపీఏ, ఎం ధన్యాలిఖిత 9.7, ఎస్డి ఆయిషా 9.5 జీపీఏ, ఎస్కే తంజిల్ భాను 9.5 జీపీఏ, ఏ యోగనక్ష 9.5 జీపీఏ గ్రేడ్లు సాధించారని తెలిపారు. 9.3 జీపీఏ కూడా అనేక మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న క్రాంతి విద్యాలయం మరెన్నో ఫలితాలు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి విజయానికి కారకులైన అధ్యాపకేతర బృందంతో పాటు తల్లిదండ్రులు సహకారం మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.